దీవించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 27:34. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పెను. అందరినీ దీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందరికీ ఇవ్వగలిగినంతగా దేవుడు కలిగి ఉన్నాడు కూడా. మనుష్యుని మార్గాలు చాలా వక్రముగా ఉన్నందువల్ల న్యాయంగా ఒక వ్యక్తిని దీవించడానికి దేవునికి చాలా కష్టం. ఇక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు వ్రాయబడి ఉన్నాయి. అయోగ్యుడగు కుమారుని ఆశీర్వదించాలని తండ్రి ఆశిస్తూ ఉన్నాడు. యోగ్యుడైన కుమారుడు అబద్ధమాడులాగున తల్లి బలవంతం చేసింది. యోగ్యుడైన కుమారుడు ఆశీర్వాదాన్ని పొందే స్థితిలో లేడు. ఇద్దరు కుమారుల్లో యాకోబు కొంత మేలు. తన అన్నలాగా వివాహం చేసుకోకుండా తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఇస్సాకు రిబ్కాలకు తలనొప్పిగా మారిన స్త్రీలను ఏశావు పెండ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో తమ శక్తిని ప్రజలు తప్పుగా అంచనా వేసుకుంటారు. వారు తమ భాగస్వాములను ఎంచుకొని వారిని ఆత్మీయంగా లేవనెత్తగలము అని అనుకుంటారు. యాకోబు వివాహ వయస్సుకు చేరుకున్నప్పటికీ అతడు తొందరపడలేదు. ఏశావుకి జీవితంలోని ఉన్నత విషయాల యొక్క గౌరవం గాని విలువ గాని తెలియక తన జ్యేష్ఠత్వపు హక్కును కూడా త్రోసివేశాడు కదా. యాకోబు గారు అబద్ధం చెప్పకుండా విశ్వాసాన్ని ప్రయోగించి ఉంటే దీవెనలు పొందేవాడే. దీవెన కొరకు ఏశావు ఏడ్చి తండ్రిని బ్రతిమాలుకుంటా ఉన్నాడు. నీవు అవిధేయతలో జీవిస్తూ ఏడవడం ద్వారా దేవుణ్ణి ఎప్పుడూ కూడా ఒప్పించలేవు. దేవుని వాక్యానుసారమైన ప్రార్థన నీవు కలిగి ఉండాలి. అతని చివరి దినాల్లో సహితము ఒక వ్యక్తి తన పాపాలను గూర్చి పూర్తిగా పశ్చాత్తాపపడితే తన పాపముల యొక్క శిక్ష తన సంతానం మీద ఉండకుండా ఉంటుంది. భక్తి కలిగినటువంటి యెహోషాపాతు గారు భక్తిహీనుడైన రాజుతో వియ్యమంది తన మీదికి తానే ఉగ్రతను తెచ్చుకున్నాడు కదా. దైవభక్తి లేని వారితో ఎప్పుడు కూడా స్నేహం కలిగి ఉండవద్దు. అలాంటి వారితో నీవు స్నేహం కలిగి ఉంటే దేవుడు నీ జీవితాన్ని మిశ్రితము కానటువంటి ఆశీర్వాదంగా చేయలేడు. ఒకసారి ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడు యెహోషాపాతు దేశము మొత్తము ప్రార్థన చేసేలాగు చేసి గొప్ప విజయాన్ని పొందాడు. 20 సంవత్సరాల తరువాత యాకోబు దీవెన పొందాడు. ఎంతటి ఆలస్యం! మనం అంతా సమర్పించామా? దేవుని వాక్యానికి నీవు లోబడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండగలడు. పరిశుద్ధాత్మను పొందే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.